they do not create any law and order issue. We are there to help them, and we appeal to all of them also to maintain peace. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాత పోలీసులపై నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. జంతర్ మంతర్ దగ్గర అదనపు బలగాలు మోహరించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఇది కొంత ఆకతాయిల పని అనే చెప్పొచ్చు. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే అక్కడ గుమిగూడినటువంటి సీజేపీ నేతలు కానీ, సీజేపీ కార్యకర్తలు కానీ, సీజేపీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, సీజేపీ సానుభూతి పరులు అందరూ కూడా సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అంటే దీన్ని వేరే విధంగా మార్చాలి, డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అయినా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద, సిఆర్పిఎఫ్ల మీద రాళ్ల దాడి చేయటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి వరకు వాళ్ళు రాళ్ల దాడి చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ అక్కడ టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. తర్వాత కొంత లాఠీ చార్జ్ కూడా జరిగింది. కొద్దిసేపు పాటు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. వెంటనే తేరుకున్నటువంటి సీజేపీ నాయకత్వం అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా రాళ్ల దాడి జరుగుతుంది, తర్వాత పోలీసులు ఎందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు అన్న అంశాలన్నింటినీ కూడా చర్చించుకొని ఇరు వర్గాలను కూడా శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అయితే సద్దుమణిగిందనే చెప్పొచ్చు. కేవలం కావాలన్న ఉద్దేశం అంటే ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఇది మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా అనుమానిస్తున్నట్లుగా సీజేపీతో ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువతతో కానీ ఎవరికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఇందులో జరబడినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయాలి, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మొదటి నుంచి కూడా జరుగుతుంది. మన చలో సంసద్ జరిగినప్పుడు కూడా ఇటువంటి శక్తులే ఈ పోలీసులని తిరిగి కొట్టడం, లేకపోతే పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడం, వాళ్ళందరినీ ఇది చేయడం కూడా మనం చూసాం. సో ఒక విధమైనటువంటి విధ్వంస కాండ కూడా సృష్టించారు. సో ఇరు వర్గాల నుంచి ఇది ఉంది. అయితే అది మొత్తం విద్యార్థులు చేశారా, యువత చేశారా అంటే వాళ్ళ పని కానే కాదు. వాళ్ళు మామూలుగానే శాంతియుతంగానే పార్లమెంట్ ధర్నాకి, పార్లమెంట్ ముట్టడికి 20వ తేదీన వచ్చారు. కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే వీటికి పూనుకున్నాయి. వాళ్ళని అణచివేయటం కోసం పోలీసులు ఈ బుల్లెట్లు కానీ లేకపోతే ఇతర మార్గాలను కానీ అనుసరించాల్సి వచ్చింది. అదేవిధంగా సరిగ్గా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఒకవైపు సెలబ్రేషన్స్ మూడ్ ఉంటే, ఒకవైపు పోలీసులపైన రాళ్ళు విసరడం, మళ్ళీ పోలీసులు వాళ్ళపైన దాడులు జరపడం, తర్వాత అక్కడ ఏదైతే టియర్ గ్యాస్ కూడా వదలటం మనం అంతా చూస్తున్నాం. మొత్తానికైతే జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమణిగిందని చెప్పొచ్చు. మరో విషయం శ్రీనివాస్, కాన్స్టిట్యూషన్ క్లబ్లో సీజేపీ ప్రతినిధులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశం సూద్భావ వాతావరణంలో జరుగుతుంది. నిన్న జరిగినటువంటి సమావేశానికి కంటిన్యూషన్గా ఈ సమావేశం నిన్న పెట్టినటువంటి 3 డిమాండ్ నెరవేర్చారు. ₹1 నష్టపరిహారం ఇవ్వడం, ఎవరైతే చనిపోయారో నీట్ తర్వాత చనిపోయేటటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారంతో పాటు ఈ ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోమంటూ లిఖితపూర్వకంగా ఈరోజు ఇవ్వబోతున్నారు. అందుకే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తర్వాత ఈ 2 విషయాలను కూడా అన్ని లిఖితపూర్వకంగా ఇవ్వబోతున్నారు. వాంగ్చుంగ్ కూడా ఆయన దీక్షను విరమించే సమయంలో ఆయనకు కూడా ఇటువంటి లిఖితపూర్వమైనటువంటి హామీలు ఇచ్చారు కాబట్టి అదే విధమైనటువంటి హామీలను వీళ్ళకు కూడా ఇవ్వబోతున్నారు. సో అధికారికంగా ఇక సీజేపీ నిరసనకు అధికారికంగా ఒక ముగింపు పలకటం కోసమే ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్లో 3వసారి ఈ సమావేశం జరుపుతున్నారు. మరోపక్క శ్రీనివాస్, ఏదైతే కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇంకా రాజీనామాను ప్రధాని మోదీ యాక్సెప్ట్ చేశారా లేదా, ఆయన అంగీకరించారా, ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపారా లేదా అన్న దానిపైన అయితే ఇంకా ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకైతే రాష్ట్రపతి భవన్ నుంచి కానీ, ప్రధాని మోదీ నివాసం నుంచి కానీ ఎటువంటి సంకేతం రాలేదు, ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే తన రాజీనామాను ఎక్స్ వేదికగా ప్రకటించారు. తర్వాత తన లేఖను కూడా ప్రధానికి పంపినట్టుగా తెలిపారు. ప్రధాని మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసినట్టు కానీ, రాష్ట్రపతికి పంపినట్లు కానీ
రాష్ట్రపతి కూడా ఆయన రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేసినట్టుగానే ఇంకా రాలేదు. దానికి మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఇక వేగంగా ఇక్కడ రాజకీయ పరిణామాలు అయితే వేగంగా జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుందా అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని ఢిల్లీకి రప్పించడం, తర్వాత మిగతా మంత్రులు కూడా కొంతమందిని దగ్గరలో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ఇటు అమిత్ షా మిగతా కీలక మంత్రులంతా చర్చలు జరుపుతున్నారు. సో మంత్రివర్గ విస్తరణ ఏమైనా జరుగుతుందని కూడా చూడాలి. గతంలో మనం చూసాం గోవా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోవా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆ విధంగా ఏమైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయనకి పట్టం కడతారా అని చూడాలి. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫడ్నవీస్కి అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండేకి కొంత మనస్పర్ధలు అయితే వస్తున్న తరుణంలో ఆయన తప్పించి వేరే ఎవరినైనా పెట్టే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఫడ్నవీస్ని ఢిల్లీకి పిలిపించడం అన్నది అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఏం చేస్తారన్నది కూడా చూడాలి. ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధాని యాక్సెప్ట్ చేశారా లేదా అన్న దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోపక్క కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కృష్ణ, సాయంత్రం ఈ క్యాండిల్ ర్యాలీ జరిగే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా? ఖచ్చితంగా. అంటే ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ జరపాలని ముందు అనుకున్నారు. అంటే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. తర్వాత ఈ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కూడా ధర్నాలు నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ సాయంత్రం 6 గంటలకు ఇవ్వాలని ముందే CJP ఒక పిలుపునైతే ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు విజయోత్సవాల్లో భాగంగా ఈ క్యాండిల్ ర్యాలీ కూడా జరిపే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర అయితే పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పొచ్చు. కొంతమంది ఆకతాయిలు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ జరిపినటువంటి పరిస్థితి, వాటిని వెంటనే ఐడెంటిఫై చేశారు పోలీసులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి క్యాండిల్ ర్యాలీకి అయితే పెద్ద ఎవరు కూడా ఎటువంటి ఆటంకం కల్పించరు. ప్రశాంతంగానే వాళ్ళంతా క్యాండిల్ ర్యాలీ చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ ఆ క్యాండిల్ ర్యాలీ కూడా జరుపుతారా లేదా, విజయోత్సవాలను ఏ విధంగా జరుపుకుంటారు, వాటన్నిటిని కూడా ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇప్పుడు CJP కేంద్ర ప్రతినిధుల మధ్య కేంద్ర మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత ఇద్దరు కలిపి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తదుపరి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు వెలువరించే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.